ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందుగా నేను మిమ్మల్ని అందరినీ వెరీ హ్యాపీ హోలీ టు యూ ఆల్ నేను విష్ చేస్తున్నాను. అండ్ ఇవాల్టి బ్లాగ్ మొత్తం హోలీ రిలేటెడ్ ఉంటుంది. నేను కోరుకుంటున్నాను మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఈ హోలీ పండుగ ఎలా ఉంటుందో అలాగే మీ లైఫ్ మొత్తం ట్రూ కలర్స్తో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ పండుగ అనేది మన వరల్డ్ మొత్తంలో హిందువులు ఇది చాలా పెద్ద పండుగ. ఈ పండుగలో 2 days సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ డే చిన్న హోలీ అని సెలబ్రేట్ చేస్తారు, సెకండ్ డే పెద్ద హోలీ అని సెలబ్రేట్ చేస్తారు. చిన్న హోలీలో అది ఎందుకు అలా సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటి, దీనికి ఒక రీజన్ ఉంది, చిన్న స్టోరీ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవాళ వ్లాగ్లో. హోలికా దహన్ అని సెలబ్రేట్ చేస్తున్నారు, అది ఏంటి మొత్తం ఇవాళ వ్లాగ్ చూపిస్తాను. సో ఇక్కడ నేను కూడా రౌండ్ ఇలా వాకింగ్ చేస్తున్నాను, చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈ రిచువల్ అందరూ ఫాలో చేస్తున్నారు కదా, చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళు ఏమో దండం పెడుతున్నారు, ఈ హోలికా దేవిని అలా సెలబ్రేషన్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే గుడ్ ఓవర్ ఈవెన్. కాలనీలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ లో నేను వచ్చేసి ఇక్కడ చాలా మంచి మ్యూజిక్ సిస్టమ్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది, వినపడుతుంది కదా మీకు. ఐ హోప్ కాపీరైట్ పడకూడదు. నేను నా ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, సుమేత్ అండ్ అక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ కలిసి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డీజే నైట్ నడుస్తుంది 1 day బిఫోర్ ఆఫ్ ద హోలీ. ఇట్స్ అమేజింగ్, సూపర్ అంటే సూపర్ పార్టీ. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తారు కదా, ఇక్కడ లాట్స్ ఆఫ్ అంటే ఫన్ చేస్తారు అందరూ, చాలా బాగా పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది గుడి లోపల చెప్పాలంటే ఇదిగోండి మనకి ఇక్కడ గుడి ఉంటుంది కాలనీలో, చాలా బాగుంటుంది. హోలీ అంటే సంతోషం, ఆనందం. చుట్టూ చూస్తే అందరూ రంగులు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు, పెద్దోళ్ళు వింటున్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హోలికా దహనంతో మంచి చెడు మీద గెలుపు పొంది తరువాత అందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్. ఇది అందరికీ కావాలన్న పండుగ. ఒకరికి ఒకరు రంగులు వేసుకొని నవ్వడం, కలిసి ఎంజాయ్ చేయడం, ఇది హోలీ యొక్క అసలైన సందర్భం. సో లేడీస్ కి డాన్స్ అయిపోయింది, జెంట్స్ ఇంత ముందు డాన్స్ చేస్తారు, అండ్ ఇప్పుడు లేడీస్ డాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి హోలీ క్యా బోల్తే హై ఉస్కో, హోలికా దహన్. సో హిందీలో హోలికా దహన్ అంటారు. ఎప్పుడు అసలైన హోలికా దహన్ ఏంటో మీకు తెలిసిపోద్ది. సో ఇది మెయిన్, ఇక్కడ హోలికా దహన్ చేస్తారు.
సో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కాలనీకి ఇక్కడ అంటే కమ్యూనిటీకి ఇక్కడ మా పండిత్ ఉన్నారు, అంటే ఈ టెంపుల్ ఉంది ఇక్కడ కమ్యూనిటీలో, ఆ టెంపుల్కి గుడికి ఉన్న పండిత్ అయిన ఈయన అసలైన రిచువల్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ముందు ఫర్దర్ ప్రాసెస్లో మీకు అర్థమైపోద్ది మొత్తం ఎలా చేస్తారు హోలికా దహన్. ఇది మొత్తం మీకు వుడ్ది కనపడుతుంది కదా, ఈ వుడ్ని మొత్తం లైట్ చేస్తారు ఒకేసారి, మెల్లిమెల్లిగా లైట్ అవుతుంది, పైకి పెద్ద ఫైర్ అవుతుంది. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ఫైర్ని చూడడానికి. ముందు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఫైర్. హోలీ పండుగకి ఒక చాలా ప్రత్యేకమైన కథ ఉంది. హిరణ్యకశ్యప్ అనే ఒక రాక్షసుడు రాజుడు ఉండేవాడు. అతనికి ప్రహ్లాద్ అనే ఒక బిడ్డ. కానీ ప్రహ్లాద్ భగవాన్ విష్ణుని భక్తి చేసి తను చెప్పిన మాటలన్నీ విన్నాడు. హిరణ్యకశ్యప్కి ఇదంతా నచ్చలేదు. అతను తన చెల్లి హోలికాతో కలిసి ప్రహ్లాద్ని చంపుదాం అనుకున్నాడు. హోలికాకి ఒక వరం ఉంది, అదేంటంటే అగ్నిలో కూడా తన కాలదు. అందుకే ప్రహ్లాద్ని తనతో పాటు అగ్నిలో కూర్చోపెట్టింది. కానీ భగవాన్ విష్ణు దయ వల్ల హోలిక అగ్నిలో కాల్చి బూడిదైపోయింది. ప్రహ్లాద్ మాత్రం సురక్షితంగా బయటకు వచ్చేశాడు. ఇది చెడుపై మంచి గెలుపు అని చూపిస్తుంది. అందుకే హోలికా దహన్ రోజు మనం బాన్ ఫైర్ వేసి ఈ కథ గుర్తు చేసుకుంటాం. ఇది మన జీవితంలో చెడు గురించి ఆలోచించడం మంచిది కాదు, మంచి మీద నమ్మకం పెట్టాలి అని నేర్పిస్తుంది. అండ్ జనాభాలు మొత్తం చూసారా, అందరూ కలిసి వచ్చి ఒక్కవైపు అయి అండ్ ఇలా అందరూ ఇలా సెలబ్రేషన్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఒకటి కలిసాడు, మోను నా ఫ్రెండ్. అండ్ మోన్ అంటే చాలా ఢిల్లీకి వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా ఒక క్లోజ్ ఫ్రెండ్ అయ్యారంటే మోనుతో పాటు ఇందాక చూస్తారు కదా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. కొన్ని నిమిషాల క్రితం చుట్టూ చాలామంది ఉన్నారు. సంతోషం, సంబరాలు, హోలీ పండుగని పట్ల ఒక ప్రత్యేకమైన ఆనందం. కానీ ఇప్పుడు ఎక్కడో ఒక నిశ్శబ్దం, ఒక విధమైన ఆలోచించిన. ఈ అగ్నిలాగా మన జీవితంలో కూడా చాలా విషయాలు వెలుగుతాయి, సాగిపోతాయి. కానీ మనం ముందుకు వెళ్ళాలి, మంచిని పెట్టుకోవాలి. ఈ హోలీలో రంగులు మాత్రమే కాదు, జీవితానికి ఉన్న అర్థం కూడా గుర్తు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఫైనల్ ఇంటికి వచ్చేసాను. సో ఇలా మొత్తం ఈ చిన్న హోలీని సెలబ్రేట్ చేసాం మేము ఇవాళ. చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మా అత్తగారికి నాతో బాగా అటాచ్మెంట్. ఏమనుకున్నారంటే నేను అక్కడ డాన్స్ చేసినప్పుడు అందరూ దృష్టి నాకు తగిలింది అని తనకు అలా అనిపించింది మా అత్తగారికి. సో ఆ ప్రేమతో తను ఏం చేసిందంటే ఇంటికి రాగానే మొత్తం దృష్టి తీయాలని నాకు మొత్తం అలా దృష్టి తీస్తున్నారు. ఉప్పు ఏదో నీళ్ళతో అలా చేయడం మొత్తం జరిగింది. అండ్ ఇప్పుడు మా అత్తగారు ఇది స్పెషల్ ఎఫెక్ట్స్. అత్తగారు ఏమో నా దిష్టి తీస్తారంట. ఆల్రెడీ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, నా మీద కన్నేసారు. సో అందుకని మా అత్తగారికి కొంచెం టెన్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి ముందు ఏమద్దు. ఎలా ఉన్నారు? నా పేరు నిషా. నా పేరు నీ పేరు నీ పేరు నిషా. నా పేరు నిషా. నీ పేరు నిషా. మీరు ఎలా ఉన్నారు? నీకు ఎందుకు బాగుంది.